కర్ణాటకలో 75% ప్రైవేట్ జాబ్స్ లోకల్ వాళ్ళకే ఇవ్వాలన్న ప్రపోజల్పై అక్కడ చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి సార్. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. ఐటీ సెక్టార్లో చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు, బెంగళూరులో పనిచేసే వాళ్ళు. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే, ప్రస్తుతానికైతే వెనక్కి తగ్గింది, పూర్తిగా రద్దు చేస్తామని అయితే చెప్పలేదు. ఒకవేళ ఈ బిల్ పాస్ అయితే ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎంతవరకు ఉండవచ్చు అంటారు? I think Chief Minister has given a statement based on certain feedback. So we will look at it again. Whatever we want to do is in the interest of our people and our local people who who should get benefit from any investment coming into the state. So that is the only intention. So whatever I think people have given some other opinions also. So I think CM has given a statement saying that we will look at it again and review it. So let's see what happens. అంటే వెనక్కి తగ్గడము అనేది కాదు, వాళ్ళు ఇప్పటివరకు ఉన్నది క్యాబినెట్ డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించింది. ఆమోదించాక పారిశ్రామిక వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పారిశ్రామిక వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత ప్రభుత్వం అన్నది ఏంటంటే మేము వైడర్ కన్సల్టేషన్, దీనిపైన విస్తృతమైన సంప్రదింపులు జరుపుతాము అని మాత్రమే వ్యాఖ్యానించింది. కానీ నిన్న కూడా నేను అనేక జాతీయ టీవీ ఛానళ్ళు చూశాను. కర్ణాటక కాంగ్రెస్ ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్పింది, మేము కమిట్ అయి ఉన్నాం దీనికి, కన్నడ సంఘాలతో మాట్లాడే ఈ బిల్లు తయారు చేశామని. వాస్తవానికి అంతకుముందు ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఈ ప్రయత్నం మొదలుపెట్టింది, బసవరాజ బొమ్మాయి ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసింది. సో దీంట్లో ఆంధ్రప్రదేశ్ పైన ప్రభావం తర్వాత చర్చ. మొదలు అసలు ఇలా స్థానిక రిజర్వేషన్లు ఇవ్వడం ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది అని. సో దీనికి ఉన్న మొదటి సమస్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు ఇవ్వడం చాలా సులభం, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కనుక నోటిఫికేషన్ ఉంటుంది, జాబ్స్ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్ వచ్చేవరకు ఏంటంటే గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో పనిచేయాలి. సో ప్రభుత్వంలాగా సామర్థ్యంతో సంబంధం లేని వ్యవహారం కాదు. సో కట్ త్రోట్ కాంపిటీషన్. ఇప్పుడు ఒక కర్ణాటకలో బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికాకో యూరోప్కో సాఫ్ట్వేర్ ఎగుమతి చేయాలంటే ఒక్క కర్ణాటకనే లేదు, మీకు ప్రపంచమంతటా సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ కంపెనీలతో పోటీపడి కాంట్రాక్ట్లు పొందాలి, ఆ కంపెనీలతో పోటీపడి డెలివరీ షెడ్యూల్స్ ఫాలో కావాలి, ఆ కంపెనీలతో పోటీపడి మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయాలి. అలా కాదు మా దగ్గర కన్నడిగాలకి ఇస్తాం, వేరే వాళ్ళకి ఇయ్యం, మా కన్నడిగాలకి ఇంతకన్నా ఎక్కువ నైపుణ్యం లేదంటే నడవదు కదా. సో అందువల్ల గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో పనిచేసేటప్పుడు మెరిట్ అనేది చాలా కీలకమవుతుంది. మెరిట్తో పనిచేయకుంటే ఇంకో మార్గమే లేదట. టాలెంట్ను బట్టి నీకు ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ వాదనలు ఇదే, మేము వైట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని. అక్కడ అమెరికన్ ఇండస్ట్రీ కూడా వ్యతిరేకించింది, ఎందుకంటే అది కనుక జరిగితే ఇప్పుడు అమెరికా నుంచి ఒక్కసారి ఇమ్మిగ్రెంట్లందరినీ పంపించేసి ఓన్లీ తెల్లవారకే ఉద్యోగాలంటే అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. కారణం ఏంటంటే అమెరికన్ ఎకానమీకి ఇమ్మిగ్రెంట్ పాపులేషనే ప్రధానమైన కంట్రిబ్యూషన్. మీకు సత్య నాదెల్లా, సుందర్ పిచయ, ఇంద్రా నూయి, పరాగ్ అగర్వాల్, ఎంత పెద్ద లిస్టు మీకు అమెరికాలో ఉన్న ప్రపంచ టెక్ దిగ్గజాల అధినేతలంతా కూడా ఇండియన్స్ ఉన్నారు. మీకు వైట్స్ తక్కువ, అందువల్ల కంపారిజన్లో నెంబర్ చెప్పడం లేదు, కానీ అనేక కంపెనీలకు ఇండియన్ నాయకత్వం వహిస్తున్నారు. వీళ్ళంతా ఇమ్మిగ్రెంట్ పాపులేషన్. మీరు నోబెల్ బహుమతి పొందిన అమెరికన్ శాస్త్రవేత్త లిస్టు తీయండి, మీకు జనరల్ వైట్ అమెరికన్ పాపులేషన్తో పోలిస్తే ఇమ్మిగ్రెంట్లు అంటే పాపులేషన్తో నోబెల్ ప్రైజ్ ఉన్న రేషియో చూస్తే 2 times 3 times ఇమ్మిగ్రెంట్స్కి ఎక్కువ వచ్చాయి. సో అందువల్ల ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక మోడర్న్ ఎకానమీని బిల్డ్ చేయడంలో ఇమ్మిగ్రెంట్స్ కీలకమైన పాత్ర పోషిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో బత్తాయి తోటలో బత్తాయిలు కొయ్యాలన్నా, అమాలి పని చేయాలన్నా బీహార్ నుంచి లేబర్ వస్తారు. వద్దంటే నీకు వెంటనే తెలంగాణ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. అందువల్ల కాంపిటేటివ్ గ్లోబల్ ఎకానమీని నడపడానికి ఈ స్థానిక రిజర్వేషన్ అనేది ఛాలెంజ్గా మారుతుంది. అందుకే మీకు కర్ణాటక నుంచి కంపెనీలు వెళ్ళిపోవడం అనే చర్చ అక్కడే మొదలైంది. ఇప్పుడు మీరు ఒకసారి మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి, ఇప్పుడు హైదరాబాద్లో బెంగళూరులో పనిచేస్తే గ్లోబల్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ మీరు మా కన్నడిగాలకి ఇవ్వండి, మీరు బయట వాళ్ళు తీసుకోవద్దు అంటే ప్రాక్టికల్గా సాధ్యమా? ఇప్పుడు అమెరికాలో ఉన్న మన సాఫ్ట్వేర్ ఉద్యోగులందరినీ ఇక్కడ వైట్ అమెరికన్స్కి ఇస్తాం, తెలుగు వాళ్ళంతా ఇండియన్స్ అంతా వెళ్ళిపోవాలంటే అట్లాంటా, సియాటల్, మీకు డాలాస్ ఇవన్నీ ఖాళీ అయిపోతాయి, అంతా మన వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ. సో
సో మరి అందువల్ల ప్రాక్టికల్గా గ్లోబల్ కాంపిటేటివ్ ఎకానమీలో పనిచేసే కంపెనీల్లో సాధ్యం కాదు. ఇక రెండవది నేచర్ ఆఫ్ వర్క్ కూడా మారిపోయింది. ఒకప్పట్లాగా పర్మనెంట్ ఉద్యోగాలు మీరు పర్మనెంట్ ఉద్యోగాలు చేయడము అనేది కాదు. ఇప్పుడు కాంట్రాక్ట్ విధానం వచ్చింది, అవుట్సోర్సింగ్ విధానం వచ్చింది. సో ఈ విధానం వచ్చాక ఏమవుతుంది అంటే మీకు ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు బెంగళూరులో కంపెనీ ఉండొచ్చు, కానీ ఆ కంపెనీ తన వర్క్లో కొంత భాగాన్ని వియత్నాంలో ఉన్న వారికో, ఆఫ్రికాలో ఉన్న వారికో, ఇంకెక్కడ ఉన్న వారికి అవుట్సోర్స్ చేయొచ్చు. ఇప్పుడు అమెరికాలో ఉన్న చాలా కంపెనీలకు హైదరాబాదులో ఉన్న కంపెనీలు పనిచేసి పెట్టడం లేదా? సో మరి ఆ కంపెనీ బెంగళూరులో ఉంటుంది, కానీ ఆ కంపెనీ తన వర్క్ చేసే వాళ్ళ ఎంప్లాయీస్ అక్కడ ఉండరు. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. తర్వాత వీళ్ళు వర్క్ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్లు చేస్తారు. సో అందువల్ల ఎవరు ఉద్యోగులు కారు, నువ్వు ఎవరు ఏ కంపెనీకి పనిచేస్తున్నారో కూడా తెలియని ఒక ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో అందువల్ల రేపు జరగబోయే ప్రమాదం ఏంటంటే బెంగళూరులో ఉన్న కంపెనీకి కూడా అక్కడ లోకల్గా 5-10 మందిని ఉద్యోగాలు పెట్టుకుంటారు, మిగతాదంతా సబ్ కాంట్రాక్ట్లు, అవుట్సోర్సింగ్ ఇచ్చేస్తారు. అప్పుడేంటి, మీకు పేరుకు బెంగళూరులో కంపెనీ ఉంటుంది, హైదరాబాద్లో ఉన్న కంపెనీ వర్క్ చేస్తుంటుంది. అందువల్ల ఆధునిక ఎకానమీలో ఉన్న వర్క్ క్యారెక్టర్, వర్క్ నేచర్ రీత్యా కూడా సాధ్యం కాదు. స్థానికులకు ఇవ్వకూడదని అనడం లేదు, ఖచ్చితంగా స్థానికుల ప్రయోజనాలు కాపాడాలి. ఇది వరల్డ్ వైడ్గా ఉన్న టెన్షన్. అది బ్రిటన్లో ఇదే చర్చ జరిగింది. రిషి సునక్ యాంటీ ఇమిగ్రెంట్ పాలసీ తీసుకున్నాడు. మీకు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ యాంటీ ఇమిగ్రెంట్, జో బైడెన్ ప్రో ఇమిగ్రెంట్. ఫ్రాన్స్లో ఇటీవల కూడా ఫార్ రైట్ కూడా బాగా విజయాలు సాధించింది. వరల్డ్ వైడ్గా ఏమవుతుందంటే లోకల్ పాపులేషన్తో పోలిస్తే ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ డామినేషన్ పెరుగుతున్న చోటల్లా ఈ అన్రెస్ట్ సమస్య వస్తుంది. దానికి పరిష్కారం ఏంటంటే నీ స్థానిక యూత్కు ఆ రకమైన నైపుణ్యాన్ని పెంచగలిగితే మన వాళ్ళే వస్తారు. ఇప్పుడు మీకు కన్నడ వాళ్ళకి గనక స్కిల్ పెంచి నైపుణ్యాన్ని పెంచితే వద్దన్నా వాళ్ళనే ఉద్యోగాలకు వస్తారు. నీకు బయట వాళ్ళు ఎందుకు వస్తారు? ఆఫ్రికా వాడు, అమెరికా వాడు ఎందుకు వస్తాడు? సో ఎప్పుడైతే స్థానిక యూత్ ఆ స్కిల్ డెఫిసిట్ ఉందో బయట వాళ్ళని తీసుకుంటారు. అందువల్ల కాంపిటెన్స్ లెవెల్లో పోటీ పడాలి, నైపుణ్యం లెవెల్లో పోటీ పడాలి తప్ప మావాడికి ఏం రాకపోయినా మావాడికి ఉద్యోగం ఇవ్వండి అంటే ఈ లిబరలైజ్డ్ ఎకానమీలో ప్రాక్టికల్గా సాధ్యం కాదు. నువ్వు ఏదైనా కింది స్థాయి ఉద్యోగాలు ఇవ్వచ్చేమో, కానీ హైయర్ ఇప్పుడు మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో కూడా 50% ఇవ్వాలని పెట్టారు. నువ్వు కింది స్థాయి ఉద్యోగాలు ఎవరికైనా ఇవ్వచ్చు, ఎందుకంటే దానికి స్కిల్ పెద్దగా అవసరం లేని ఉద్యోగాలు లోకల్కి ఇవ్వచ్చు. అండ్ స్కిల్ అవసరం ఉన్న వాళ్ళు లోకల్ నాన్ లోకల్ కాదు, ఆర్ యూ స్కిల్ ఆర్ నాట్ స్కిల్ అనేది కీలకమవుతుంది. అందువల్ల కన్నడిగా ఒకళ్ళపైన అభిమానం ఉంటే కర్ణాటక ప్రభుత్వానికి ఆ కన్నడ యూత్కు స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళే కంపీట్ చేస్తారు. ఇక్కడేంది అమెరికాలో కూడా వాళ్ళే వెళ్ళి కంపీట్ చేస్తారు. అలా చేయనప్పుడు ఏమైతుందంటే ఫ్యాక్టరీస్ వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ మాకు వర్కౌట్ కాదు అని వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్, కేరళ మీరు మా దగ్గరికి రండి అని పిలిపించారు. అలా ప్రతి సందర్భంలో జరుగుతాయి. ఇప్పుడు బెంగళూరులో వాటర్ క్రైసిస్ వచ్చినప్పుడు తెలంగాణ ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ మా దగ్గరికి రండి అని అనలేదా? సో ఎక్కడైనా కొత్త కమ్యూనల్ రైట్ జరిగినప్పుడు, వాటర్ క్రైసిస్ వచ్చినప్పుడే కాదు, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆహ్వానిస్తారు. ఇప్పుడు లోకేష్ మీరు మా రాష్ట్రానికి రండి అని. అందువల్ల ఇప్పటికిప్పుడు ఏదో కర్ణాటకలో మొత్తం కంపెనీలన్నీ లేచిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి అనే పరిస్థితి లేదు కదా. ఇదే రాత్రి కంపెనీలు ప్లేసులు మారవు. బట్ డెఫినెట్గా పారిశ్రామిక రంగంలో ఆ వ్యతిరేకత అయితే స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఇప్పుడు నాస్కామ్, అసోచామ్ లాంటి ఇండస్ట్రీ బాడీస్ వ్యతిరేకించాయి. బహుశా ఇండస్ట్రీ బాడీస్ నుంచి ఇప్పుడే కాదు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు చర్చ యూపీఏ ప్రభుత్వంలో వచ్చినా కూడా ఇదే రకమైన వ్యతిరేకత ఇండస్ట్రియల్ సెక్టార్ వ్యక్తం చేసింది. సో మీరు గవర్నమెంట్లో ఏదైనా చేసుకోండి, కానీ ప్రైవేట్లో చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే పెట్టిన డబ్బు ఆదాయం రావాలి, బెటర్ ప్రొడక్షన్ ఇవ్వాలి. సో క్వాలిటీ వర్క్ను అవుట్పుట్గా ఇవ్వాలి. గవర్నమెంట్ లాగా కాదు కదా. గవర్నమెంట్కేమో కాంపిటేటివ్ టార్గెట్స్ ఉండవు. మీరు ఇప్పుడు ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే సో ఈ మున్సిపల్ ఆఫీసర్ ఇవ్వకపోతే ఆ మున్సిపల్ ఆఫీసరు ముందిస్తాడనేది ఉండదు కదా. నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా 10 రోజులైనా సచ్చుకుంటే అదే మున్సిపల్ ఆఫీస్ని తీసుకోవాలి. వేర్ ఈజ్ ద కాంపిటీషన్? గవర్నమెంట్ సెక్టార్లోని కాంపిటీషన్ ఉండదు. సెక్రటేరియట్లో ఒక పని కావాలంటే సెక్రటేరియటే పోవాలి తప్ప ఇంకో మార్గం ఉండదు. పక్కన ఇంకో సెక్రటేరియట్ ఉండదు.
కానీ ప్రైవేట్ ఎకానమీలో అలా కాదు కదా, నువ్వు ఇవ్వకపోతే ఇంకోటి ఇస్తాడు. ఓ ఇన్ఫోసిస్ వాళ్ళు, అయ్యా మా దగ్గర టైం పడుతుంది, మాకు మేము లోకల్ మ్యాన్ పవర్ తీసుకున్నాం, అంత టాలెంట్ లేదు, మీకు స్లోగా మేము సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తాను, మీరు అవసరం లేదని చెప్తారు వాళ్ళు. ఇంకో దేశం నుంచో ఇంకో ప్రాంతం నుంచో తెచ్చుకుంటారు. అందువల్ల గవర్నమెంట్లో మానోపల్లి ఉంటుంది కనుక, కాంపిటీషన్ ఉండదు కనుక అక్కడ నడుస్తుంది. ప్రైవేట్లో కాంపిటీషన్ ఉండే చోట ఈ రకమైన సాధ్యం కాదు. అయితే ఈక్విటీకి, ఎఫిషియన్సీకి, ఈక్విటీకి, ఎక్సలెన్స్కి మధ్య బ్యాలెన్స్ చేయాల్సిందే. కానీ ఆ బ్యాలెన్స్ చేసే పద్ధతి ఇది కాదు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు కాకుండా మేము కన్నడ వాళ్ళకు, తమిళియన్స్కు ఉద్యోగాలు ఇస్తామంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యతిరేకత వస్తుంది. అందువల్ల బ్యాలెన్స్ చేయాల్సింది లోకల్గా ఉండే ఇన్వెస్ట్మెంట్ను, క్లైమేట్ను చెడగొట్టద్దు. అదే సమయంలో స్థానికంగా ఉండే యూత్కు బెటర్ ఆపర్చునిటీస్ రావాలంటే పరిష్కారం మన వాళ్ళను ఆ రకమైన స్కిల్ ఓరియంటెడ్గా చేయాలి. ఇలా ప్రైవేట్ రంగంలో ఉన్న పెద్ద ఛాలెంజ్ స్కిల్ డెఫిసిట్ లేదు. పెద్ద స్కిల్ డెఫిసిట్ అంటే నైపుణ్యం కలిగిన వారు దొరకడం లేదు. ఇలా మీడియాలో కూడా మీరు సరిగ్గా 4 విషయాలు తెలిసిన వాళ్ళు దొరకడం లేదు, 4 విషయాలు రాయగలిగిన వాళ్ళు దొరకడం లేదు. ఒక అంశం పైన అమెరికా ఎన్నికలు అని పక్క పెట్టండి, ఈవెన్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ రాబోతుంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండవచ్చని ఒక 10 నిమిషాలు మాట్లాడేవాడు దొరకడం లేదు. ఒక 5 పేరాలు రాయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. సో ఆ రకమైన పరిస్థితి ఇవాళ అన్ని ఇండస్ట్రీలో ఉంది, ఒక మీడియా ఇండస్ట్రీనే కాదు. తప్పు లేకుండా తెలుగు రాసేవాళ్ళు, 4 ఇంగ్లీష్ పదాలు అర్థం చేసుకునే వాళ్ళు కూడా లేని పరిస్థితి వచ్చింది. సో ఇంత స్కిల్ డెఫిసిట్ ఒక్కవైపు ఉంది. యూనివర్సిటీలకు వెళ్ళండి మీరు, నిరుద్యోగం పెద్ద ఎత్తున తాండవిస్తుంది. అంటే అక్కడ నిరుద్యోగం ఉండడం ఎందుకు, ఇక్కడ స్కిల్ డెఫిసిట్ ఉండడం ఎందుకు? అక్కడ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు ఏమో నిరుద్యోగులుగా ఉన్నారు. ఇక్కడ మా బడ్జెట్ రాబోతున్న సమయంలో ఒక ½ అవర్ ప్రోగ్రామ్, వాట్ ఈజ్ బడ్జెట్ అంటే ఏమిటి అని ఒక అర్ధగంట ప్రోగ్రామ్ స్క్రిప్ట్ రాసేవారు దొరకడు. అక్కడ ఎంఏ ఎకనామిక్స్ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇక్కడ బడ్జెట్ అంటే ఏమిటి అని ఒక న్యూస్ పేపర్ ఆఫీస్లో ఒక 1000 పదాలతో బడ్జెట్ను వివరించు, ఎక్స్ప్లెయిన్ అని రాయగలిగే వాళ్ళు దొరకడం కష్టంగా ఉంది. అంటే కారణం ఏంటి? మన ఎడ్యుకేషన్లో ఉన్న లోపం, మన నైపుణ్యం లోపం. అందుకే నువ్వు ఏం చదివావన్న దాంతో సంబంధం లేకుండా నీ నైపుణ్యాన్ని బట్టి ఇండస్ట్రీ ఇస్తుంది. ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్స్ చదివాను, ఎకనామిక్స్లో క్లాసులు చెప్పాను, నన్ను ఎవరు అడగలేదు ఎకనామిక్స్ చదివితేనే క్లాసులు చెప్పాలి అని. ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ వాళ్ళకు కూడా క్లాసులు చెప్పాను. నేను నెవర్ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్. సో అంతే అర్థం ఏంటి? ప్రైవేట్ ఎకానమీ ఇవన్నీ పట్టించుకోదు. ప్రైవేట్ ఎకానమీకి కావాల్సింది డూ యూ హ్యావ్ ద స్కిల్ డెఫిసిట్తో ఇవాళ ఇండస్ట్రీ పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటుంది. మీరు ఎలాంటి చీఫ్ ఎవరో చెప్పాడు, మాకు మంచి మెకానికల్ ఇంజనీర్లు దొరుకుతలేరని. సో ఒక మంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లు దొరుకుతలేరు. ఇప్పుడు ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అడగండి, మాకు సమర్థులైన మ్యాన్ పవర్ దొరుకుతలేరని బాధపడుతున్నారు. కారణం ఏంటంటే ఆ స్కిల్ డెఫిసిట్ తీవ్రంగా ఉంది. స్కిల్ పెంచడం మార్గం తప్ప ఈక్విటీ అవసరమే. స్థానికులకు న్యాయం జరగాలి కూడా. ఎందుకంటే అల్టిమేట్గా నువ్వు ఆ రాష్ట్రంలో కంపెనీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు పెట్టండి అని లోకేష్ ఆహ్వానించాడు. వాళ్ళు వచ్చి అమరావతిలో కంపెనీలు పెట్టి అమరావతిలో వాళ్ళకు, తెలుగు వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చారనుకోండి, అక్కడ కూడా వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఈ రెండింటిని ప్రభుత్వాలు బ్యాలెన్స్ చేయాలి, ప్రైవేట్ రంగం బ్యాలెన్స్ చేయాలి.